ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్ 8 దశలో తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్ సేన జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది. ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్పై గెలిచిందంటే టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. నిజానికి జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికీ ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్ రేట్ మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా ఇన్నింగ్స్ లో 6 బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే జింబాబ్వేను తక్కువ స్కోర్కే అవుట్ చేయడంతో భారత బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దుబే వేసిన 2 ఓవర్లోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే 6 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ దీనిపై మాట్లాడారు. ప్రతి ఒక్క బ్యాటర్ తమ వంతుగా పరుగులు చేశారని ప్రశంసించారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేనన్నాడు. అయితే బంతిలో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిందని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనా గెలుపేనని, వెస్టిండీస్తో మ్యాచ్లో మాత్రం తాము బౌలింగ్ పరంగా మరింత స్మార్ట్గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్కతాకు వెళ్లిన తర్వాతే తుది జట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని, సెమీస్ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు. ఇదిలా ఉంటే గ్రూప్ 1 నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా ఈ మ్యాచ్ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. ఇదిలా ఉంటే జింబాబ్వేతో మ్యాచ్లో పేసర్ హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో సత్తా చాటగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దుబే తలా ఒక వికెట్ తీశారు.